హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్స్ ఫుల్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కేజీ శనగపిండితో లడ్డూలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఇప్పుడు కేజీ శనగపిండి తీసుకొని అందులో లడ్డూలు కలర్ రావడానికి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు బదులు మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే కూడా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా యాడ్ చేసుకోండి, అప్పుడే బూందీ కొంచెం వస్తుంది. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ యాడ్ చేయకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకున్నాక నూనె వేడెక్కాక బాండీలో నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఇలా బూందీ జల్లెల్లో పిండిని పోసుకుంటూ ఇలా పోసుకోవాలండి. అప్పుడు బూందీ అనేది కింద పడుతూ ఉంటుంది. పిండిని బాగా లూజ్గా కాకుండా బాగా టైట్గా కాకుండా కలుపుకోకండి. కొంచెం ఇలా జల్లెల్లో పోసుకొని చూసుకోండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో. బూందీ మాడకుండా త్వరగా తీసుకోవాలండి, ఎందుకంటే మనం ఇక్కడ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బూందీ మెత్తగా ఉండాలి. కారకైతే కొంచెం వేగనివ్వాలండి. ఇక్కడ మనం లడ్డుకు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి త్వరగా తీసుకోవాలండి, మెత్తగా ఉండాలి. చూడండి, ఇలా ఒకసారి చూసుకోండి, ఇలా మెత్తగా ఉండాలి. ఇలా పిండిని మొత్తం బూందీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. బాగా మాడనివ్వకూడదండి. ఇలా కొట్టుకొని వెంటనే తీసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ని తీసుకొని పాకం పట్టుకోవాలండి. కేజీ పిండికి కేజీ షుగర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టుకోవాలి. పాకం వచ్చే ముందు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోవాలండి పాకం వచ్చిందో లేదో. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకొని పాకం అందులో వచ్చిందో లేదో వేసుకుంటూ చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం వేసుకొని కొంచెం ముద్దలాగా వస్తే పాకం వచ్చినట్టండి. బాగా ముదురు పాకం పట్టుకోకండి, లేత పాకం పట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బూందీని మొత్తం ఈ పాకంలో వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది చల్లారనివ్వకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. కొంచెం ఒక గిన్నెలో అన్న ప్లేట్లో కన్నా కొంచెం తీసుకుంటూ మనం లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వీటిని చేసుకోవాలండి, తర్వాత అయితే లడ్డూలు రావు. ఇప్పుడు చూడండి, ఇలా చేత్తో ఇలా
చేసుకోవాలి. చూడండి, లడ్డూలు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా ఈ ఫెస్టివల్స్కి, దీపావళికి, సంక్రాంతికి, ఏ ఫెస్టివల్కైనా మామూలుగా అయినా కూడా మనం త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, and thanks for watching my video.